ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్, వెల్కమ్ అవర్ ఛానల్ లైన్ న్యూస్ మీడియా. సో ఈరోజు వచ్చేసి జూలై 7th శేషనాగ్ నుంచి మేము బయలుదేరుతున్నాం. 5వ తేదీ వర్షం పడటంతో 6వ తేదీ అయితే అనుమతి ఇవ్వలేదు యాత్రికులకు. సో వర్షం లేకపోవడంతో 7వ తేదీ అయితే అనుమతి ఇచ్చారనమాట. మేము ఇక్కడ టెంట్ ఖాళీ చేసి బయలుదేరుతున్నాం. నడక మార్గంలోనే గురవా అనుకున్నా కానీ వద్దనుకున్నాం. మన శేషనాగ్ నుంచి పంచతరణి వరకు అయితే మేము వాకింగ్ వెళ్తున్నాం అనమాట. వాతావరణం అయితే చాలా అనుకూలంగా ఉంది. ఎటువంటి మేఘాలు మబ్బులందేం లేవు. వాతావరణం ఎండ ఉంది. సో ఈ నుంచి అయితే ఇప్పుడు మేము మార్నింగ్ బయలుదేరుతున్నాం. కరెక్ట్గా మార్నింగ్ 7:15 అయింది. శేషనాగ్ నుంచి పంచతరణి అయితే బయలుదేరుతున్నాం. మేమే కాదు, మొత్తం అందరూ కూడా చూడండి, యాత్రికులందరూ కూడా బయలుదేరుతున్నారు అనమాట. ఎందుకంటే మార్నింగే బయలుదేరుతారు. ఎంజీ టాప్ వెళ్ళాలంటే కొంచెం కష్టం అనమాట, అది హైట్, అందుకే మార్నింగ్ బయలుదేరుతారు. శేషనాగ్ నుంచి పంచతరణికి వెళ్లే భక్తులంతా మార్నింగ్ కాబట్టి ఇక్కడ లంగర్స్లలోనే టీ, కాఫీ, బిస్కెట్స్ ఉంటాయి. టిఫిన్ అయితే ఉండదు మార్నింగ్. ప్రతి ఒక్కరు కూడా ఈ లంగర్స్లలో టీ, కాఫీ, బిస్కెట్ తిని బయలుదేరుతారనమాట. వాతావరణం అనుకూలంగా ఉండటంతో చూడండి, మొత్తం వందలాది భక్తులందరూ కూడా యాత్రికులు బయలుదేరుతున్నారు. మొత్తం వాళ్ళ లగేజ్ బ్యాగ్లన్నీ సర్దుకొని బ్యాక్ సైడ్ తగిలించుకొని స్టిక్తో చూడండి మొత్తం ఖాళీ చేస్తున్నారనమాట. ఇవన్నీ టెంట్లు నైట్ స్టే చేసి మార్నింగ్ బయలుదేరుతున్నారు. చూడండి, ఇక్కడ చెక్కింగ్ పాయింట్ అనమాట, సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరిని మరొకసారి చెక్కింగ్ చేస్తారనమాట. ఏమన్నా ఉంటేగిన ఇది మెయిన్ చెక్ పాయింట్ అనమాట. ఇది దాటిన తర్వాత ఇంకా చెక్కింగ్ పాయింట్స్ అంటే ఏముండవు. ఎంతమంది అంటే దాదాపు వేల సంఖ్యలో ఉంటారు. అన్యంగా దాదాపు 2.5 గంట పట్టింది ఆ చెక్ పాయింట్ దాటుకొని వెళ్ళేదానికి. చూడండి ఎంతమంది ఉన్నారో చూడండి, క్యూలో నిలబడుకున్నారు అందరూ. కొన్ని వందల మంది చెక్ పాయింట్ అనమాట. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు మొత్తం చెక్ చేస్తారనమాట. అంటే లేడీస్కి సపరేటు, జెంట్స్కి సపరేటు. మెయిన్ అనమాట ఇదే లాస్ట్ చెక్ పాయింట్. ఇక్కడ దాటిన తర్వాత చెక్ పాయింట్, ఇంకా తర్వాత అసలు ఎక్కడ ఉండదు అనమాట. ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోవడమే. అయితే చాలా టైం అయితే పట్టింది. మేము 7:30కు లైన్లోకి వస్తే 10 అయింది మేము చెకింగ్ అయిపోయి అటు వెళ్ళటాలకు. ఎట్లయితే మేము చెకింగ్ తర్వాత వచ్చేసామన్నమాట మొత్తం అందరూ. చూడండి ఒకసారి, 2.5 గంట టైం పట్టింది చెకింగ్ అయిపోయేటాలకు. అందరూ గుర్రాల మీద వెళ్ళేటోళ్ళు గుర్రాల మీద వెళ్తారు, నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తారు. చూడండి దాదాపు వందలాది మంది యాత్రికులు అయితే చెకింగ్ అయిపోయింది, అందరం వచ్చేసినారు అనమాట. సో ఈ నుంచి అందరూ బయలుదేరుతారు పంచతరణి వరకు. శేషనాగ్ దగ్గర చెక్ పోస్ట్ అనమాట. ఇక్కడ చెక్ పోస్ట్ అందరినీ మొత్తం చెక్ చేస్తారు. దాదాపు మాకైతే 2 గంటలు టైం పట్టిందనమాట చెక్ పోస్ట్ దాటి వచ్చేదానికి. దాదాపు అంటే మొత్తం అందరినీ కూడా చెక్ చేస్తారనమాట. చూడండి వీళ్ళంతా చెక్ పోస్ట్ దాటుకుని వచ్చినారనమాట. అందరూ గుర్రాల మీద పోయేటోళ్ళు గుర్రాల మీద, నడుచుకుంటూ పోయేటోళ్ళు నడుచుకుంటా. చూడండి ఒకసారి ఎంతమంది వందల సంఖ్యలో నడుచుకుంటారు. గుర్రాల మీద ఉండేటోళ్ళు చూడు ఎట్లా నిలబడినారు, క్యూ లైన్లో నిలబడినారు గుర్రాల మీద. చూడండి ఆ రూట్ అంతా గుర్రాలు వెళ్తాయి. ఈ రూట్ వచ్చేసి నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళు అనమాట. నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళు ఈ రూటు. చూడండి శేషనాగ్ చెక్ పోస్ట్ తర్వాత అనమాట ఇది. మావల్ టాప్ 1 కిలోమీటరు, ఎంజీ టాప్ 2 కిలోమీటర్స్ ఉంది. పంచతరణి వచ్చేసి 6 కిలోమీటర్లు ఉందన్నమాట. ప్రజెంట్ అయితే మేము శేషనాగ్ నుంచి ఎంజీ టాప్ వరకు 4 కిలోమీటర్లు అనమాట ప్రయాణం చేస్తున్నాం. ప్రజెంట్ అయితే మేము ఎంజీ టాప్కు 1 కిలోమీటర్ దూరం అనమాట. వచ్చేసి బావల్ టాప్ అనమాట. అంటే 3 కిలోమీటర్లు ఇక్కడికి. ఇక్కడ నుంచి ఎంజీ టాప్ 1 కిలోమీటరు. మార్నింగ్ 8 గంటలకు అయితే మేము శేషనాగ్లో బయలుదేరాం. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అవుతుంది. యాక్చువల్గా అయితే 2 గంటలు మాకు చెకింగ్కే సరిపోయింది శేషనాగ్లో. అంటే చూడండి, ఒక 3 కిలోమీటర్లు నడచడానికి ఎంత టైం పట్టిందో. అంటే టాప్ హై అనమాట.
చూడండి నా బ్యాక్ సైడ్ చూడండి, అందరూ గుర్రాల మీద నడుచుకుంటూ వచ్చేటోళ్ళు. ఎంజీ టాప్ వచ్చేసి 1 కిలోమీటర్ ఉందన్నమాట. ఎవరికైనా లంగ్స్కి సంబంధించి ఏదైనా ఆస్తమా అంటే కష్టం అన్నమాట. ఎందుకంటే ప్రజెంట్ మనము 13,000 అడుగుల హైట్లో ఉన్నాము అన్నమాట. చూడండి గుర్రాల మీద పోతున్నాను. ఇక్కడ నుంచి 1 km ఉంది ఎంజీ టాప్కి వెళ్ళడానికి. చూడండి ఇది మేమైతే వావల్ టాప్ దగ్గర స్టేజ్ ఆగినాం అనమాట. ఈ నుంచి 1 కిలోమీటర్ ఎంజీ టాప్. ఇక్కడ భోజనం చేసేదానికైతే మేము ఆగినాం, భోజనం చేసినాం. సెట్టికెళ్ళకైతే అతి కష్టం మీద శేషనాగ్ నుంచి ఎంజీ టాప్ వరకు వచ్చామన్నమాట. శేషనాగ్ నుంచి 4 కిలోమీటర్లు ఎంజీ టాప్, దాదాపు 14,000 అడుగుల హైట్ అనమాట. అంటే 15,000 అడుగులు. మార్నింగ్ 8 గంటలకైతే మాకు అనుమతి ఇచ్చారనమాట. 2 hours చెకింగ్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి 12:31 అవుతుంది అనుకుంటా. సో 4 కిలోమీటర్లకు ఎంత టైం పట్టిందో చూడండి. అంత ఈజీ కాదు. చూడండి గణేష్ టాప్ మీద నుంచి వ్యూ అనమాట. చూడండి ఎంత కష్టం అంటే ఒకసారి శ్వాస కూడా ఇబ్బంది అవుతుంది. నాకు ఇది చాలా ఇబ్బంది పడ్డా శ్వాస. చూడండి టాప్ అనమాట, దాదాపు 15,000 అడుగుల. ఈ నుంచి కొంచెం డౌన్ అనమాట. ఎంజీ టాప్ అంటారు, గణేష్ టాప్ అంటారు. ఇది అతి కష్టమయ్యేది అనమాట. వీడికి వచ్చినా అయిపోయాం, దర్శనం చేసుకున్నట్టే. అమర్నాథ్ లింగాన్ని దర్శనం చేసుకున్నట్టే అనమాట. చూడండి మొత్తం టాప్ అనమాట. వావ్ టాప్ నుంచి 1 కిలోమీటర్ అనమాట. మేమైతే అది కష్టం మీద చేరుకున్నాం అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత కష్టంగా ఉంటుందని. 1 కిలోమీటర్ అనుకున్నాం నుంచి వావల్ టాప్ నుంచి. ఇదే అది పెద్ద కష్టం అనమాట. 10 అడుగులు వేయడం, కూర్చోవడం అసలు నా వల్ల అయితే కాలేదు. ప్రజలు అయితే వెళ్ళడానికి ఇప్పటి వరకు ఎండ ఉండే, ఇప్పుడు మళ్ళీ క్లైమేట్ మారిపోయింది, సన్నగా చినుకులు పడుతున్నాయి. ఇది ఎంజీ టాప్ అనమాట. ఈ నుంచి మళ్ళీ పంచదారని వెళ్ళాలి. ఇది అనమాట యాత్రలో మాది 3వ రోజు. డేట్ వచ్చేసి 7th జూలై. మొత్తం మంచి అనమాట కొండలు. చూడండి మంచు దిబ్బల మాదిరి ఎలా పేరుకుపోయిందో మంచు. అంతా మంచు మొత్తం టోటల్. మనం నడిచిన దూరం మంచిగా ఉంటుంది అనమాట. ఆ మంచు కరిగి ఆ వాటర్ అంతా ఫ్లో అవుతుంటాయి. చూడండి మంచు దిబ్బలు ఎలా ఉన్నాయో చూడండి. ఆ మంచు దిబ్బల మీదనే నడుచుకుంటూ వెళ్ళొచ్చు మనం. చూడండి నడుచుకుంటూ వెళ్తున్నారు. చూడండి ఎంత మంద ఉన్నాయో మంచు దిబ్బలు. मेंटेन कर लेते हैं टाइम को कुछ देरी के लिए। कुछ किलोमीटर से अभी लगभग 9 किलोमीटर चलना है। बिस्किट दो दे दो। గాయ్స్ ఇది వచ్చేసి పోస్పత్రి అనమాట. చూడండి ఎంజీ టాప్ నుంచి 2 కిలోమీటర్లు అనమాట. చూడండి ఇలా అన్ని లంగర్స్ ఉన్నాయి. వీటికి వచ్చిన యాత్రికులందరూ కూడా ఇక్కడ టిఫిన్ చేయడం కానీ భోజనం చేయడం కానీ అన్ని చేస్తారు కాబట్టి ఇక్కడ లంగర్స్ ఉన్నాయి. పోస్పత్రి ప్లేస్ పేరు అనమాట. చూడండి ఎంజీ టాప్ నుంచి డౌన్ అనమాట. ఇక్కడికంతా వాటర్ ఫౌంటైన్ చూడండి ఒకసారి. సో యాత్రికులందరూ ఇక్కడ స్టే అవుతారు
కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటే భోజనం చేసి కాఫీ తాగు టీ తాగు ఏదో ఒకటి. తర్వాత ఈ నుంచి పంచతర్ని 8 కిలోమీటర్లు ఉందన్నమాట. ఆ నుంచి అమర్నాథ్ గృహ 6 కిలోమీటర్లు. ఇది మసాజ్ అంటే నడుచుకుంటూ వచ్చింటారు కదా, మోకాల నొప్పులు చేతుల నొప్పులు ఉండే వాళ్ళకు ఇక్కడ మసాజ్ చేస్తారంట అనమాట. అదే మిషన్ చూడండి, మోకాల్ అంటే ఎలక్ట్రిక్ అనమాట. ప్రజెంట్గా అయితే వర్షం పడుతుంది. ఈరోజు 7th. మరి 1 గంట అయిందో 2 అయిందో టైం అయితే తెలియదు అనమాట. వర్షం అయితే పడుతుంది. సార్ చూడండి, కోర్స్ పడుతుంది. जयशंकरी देखना कल मोकन भाई के साथ आने वाले जूनागढ़ के राजू भाई, मोकन भाई के साथ जूनागढ़ विभाग के आने वाले राजू भाई जाकर इंसान को चलते हैं। सोच पत्र बनाने के मंदिर के पास आकर के अपने साथियों से जल्द से जल्द मिलें। जयशंकर भी देखना होगा। अरे बड़े सांबार लगा के बिल्कुल बर्फ हो गया। కొంచెం बोले
జై బోలే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయా పోయా కళా కోరి పోయా కొంచెం कोलकाता वेस्ट बंगाल से आए हैं राकेश समाज को सुनते हो मंदिर के पास पहुंचे जयशंकर की देश माता शिवराम मुनीम जी राकेश समाज को सुनते हो कृपया सहायता करके पहुंचे जयशंकर की देश माता आकाश जी चौहान देवास एमपी के रहने वाले आकाश जी चौहान देवास एमपी के रहने वाले जाकर समाज को सुनते हैं గ్యాస్ పోస్పాల్ దగ్గర అయితే ఇది లంగర్ ఏర్పాటు చేశారు. ఈ లంగర్ లో దాదాపు 100-150 ఐటమ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పటి వరకు అయితే నేను ఇన్ని ఐటమ్స్ అయితే చూడలేదు అనమాట. అసలు నాకైతే 150 రకాల ఐటమ్స్ ఉన్నాయి. నేను తిని దాంట్లో 2 మాత్రమే. వాటి పేర్లు అయితే నాకేం తెలియదు అనమాట. మీరు వీడియో చూసి ఆ ఐటమ్స్ పేర్లు ఏంటో కామెంట్ గ్రూప్ లో తెలియజేయండి. నార్కలు మాత్రం అమర్నాథ్ యాత్రకు వచ్చే యాత్రికులకైతే ఎక్స్టెండ్ ఏర్పాటు చేశారు. అంబానీ లైఫ్ లోనే ఎప్పుడు చూడండి ఐటమ్స్ ఉన్నాయి. అంబానీ మొత్తం తీసే ఐటమ్స్ అని వాటి పేర్లు అయితే నాకు తెలియదు. వాటి పేర్లు మీరు కామెంట్ చేయండి ఏంటి ఐటమ్స్ పేర్లు. ఓకేనా బాయ్ గైస్. ఈ నుంచి అయితే మేము పంచదారిని వెళ్తున్నాం. తిండికి అయితే నమస్కారం పెట్టచ్చు. ఇన్ని అమ్మ జీవితంలో అంటే ఒక రోజంతా కూర్చొని తినలేము. 150 ఐటమ్స్ లో మేము తిండి 3 ఐటమ్స్. అంటే ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూడండి. తాగే డ్రింక్స్ 8 రకాలు ఉన్నాయి. ఫ్రూట్స్ 20 రకాలు ఉన్నాయి. ఫ్రూట్స్ 15-20 రకాలు ఉన్నాయి. ఫ్రూట్స్ పైనాపిల్, యాపిల్, ఇంకొకటి చిన్న చిన్నది ఇంకా ఏదేందో నేను చూడండి కూడా ఉన్నాయి. వెజిటేరియన్ టిక్కాలు చూడండి. ఒకసారి వీడియో చూడండి మీరు. ఓకేనా బాయ్ గైస్. ఇప్పుడైతే మేము వర్షం పడింది. ఇప్పుడే పంచతరణ అయితే వెళ్తున్నాం. వచ్చేసి ఫౌంటైన్ ఆర్మీ వాళ్ళు ఏర్పాటు చేశారు. చూడండి ఎంత ఎక్స్టెంట్ గా ఉందో వాటర్ ఫౌంటైన్. చూడండి ఆర్మీ వాళ్ళు ఏర్పాటు చేశారు అన్నమాట ఫౌంటైన్.